వర్తమానము వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 49వ వచనం, ఆయనే నా శత్రువుల చేతుల్లో నుండి నన్ను విడిపించును. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మనం ఆరాధన చేసే దేవుడు మన శత్రువు చేతిలో నుండి ఆయన మనలను విడిపించే దేవుడు. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ భూలోకములో మన శత్రువు ఎవరు అని అడిగితే అపవాదే మన శత్రువు. ఎందుకనగా ఈ భూలోకంలో మన శత్రువు అయిన అపవాది మనలను పాడు చేయాలని వాడు చూస్తూ ఉన్నాడు. అపవాది యొక్క ఆలోచన ఏమిటి అని అడిగితే మనలను పాడు చేయుట, మనలను నాశనం చేయుట, మనలను దేవునికి దూరం చేయుట, మన జీవితంలో సంతోషం లేకుండా, ఆశీర్వాదం లేకుండా, నెమ్మది లేకుండా, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందకుండా పాడు చేయడమే వాడి పని. అందుకే దేవునితో అపవాది అంటున్నాడు, నేను వెళ్ళి యోబును పాడు చేయకుండా యోబు ఇంటి చుట్టూ నీవు కంచెను వేశావు అని అన్నాడు. నిజమే. యోబు సందర్భంలో అపవాది యొక్క ఆలోచన ఏమిటో మనకు అర్థమవుతుంది. అపవాది ఆది నుండి వాడు మనలను పాడు చేయడమే పనిగా పెట్టుకున్నాడు. దేవుని ప్రణాళికలను పాడు చేయడమే వాడి పని. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యంలో రాయబడి ఉంది, మన శత్రువైన ఆ అపవాది చేతిలో నుండి దేవుడు మనలను విడిపించే దేవుడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు విడిపించే దేవుడు. అందుకే దర్యావేషు అనేటటువంటి రాజు దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనములో దేవునిని గూర్చి ఒక అద్భుతమైన మాటను తెలియపరుస్తున్నాడు. ఆయన విడిపించువాడును రక్షించువాడునయ్యుండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎవరు అని అడిగితే విడిపించే దేవుడు. ఆయన మనలను శత్రువు చేతిలో నుండి విడిపించుటకు అద్భుతములను ఆశ్చర్య కార్యములను సూచక క్రియలను జరిగించే దేవుడు. ఈరోజు అపవాది చేత ఒకవేళ కుటుంబం నలిగిపోతుందేమో, ఒకవేళ నువ్వు చేసే పని విషయంలో నలిగిపోతున్నావేమో, నీ జీవితంలో ఏ సమస్యల చేత అయితే కృంగి నలిగిపోతూ నన్ను విడిపించేవారు ఎవరని ఒకవేళ వేదన చెందుతున్నావేమో, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీకు శుభవార్త, మిమ్మలను విడిపించే దేవుడు ఉన్నాడు. ఆయన మనలను విడిపించే దేవుడు. ఎందుకనగా వాక్యంలో రాయబడి ఉంది, కీర్తనల గ్రంథం 68వ కీర్తన 6వ వచనాన్ని మనం చదివితే అక్కడ రాయబడి ఉంది, దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు, ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయును. ఎవరైతే బంధించబడ్డారో, ఈరోజు చాలా మంది సాతాను కబంధ హస్తాలలో బంధించబడ్డారు. కొందరు వ్యాధి చేత బంధించబడ్డారు, కొందరు అప్పుల చేత బంధించబడ్డారు, కొందరు త్రాగుడు చేత బంధించబడ్డారు, కొందరు పాపము చేత బంధించబడ్డారు,
కొందరు దుష్ట సాంగత్యము చేత బంధించబడ్డారు, కొందరు చెడు వ్యసనాలను బట్టి బంధించబడ్డారు. ఆశ ఉంది బయటికి రావాలని, కానీ బయటికి రాలేకపోతున్నారు. విడుదల పొందాలని ఆశ ఉంది, కానీ విడుదల పొందలేకపోతున్నారు. ఎందుకనగా ఎవరైనా విడిపిస్తారేమోనని కనిపెట్టి ఎదురు చూస్తున్నారు, కానీ ఆ సాతాను కబంధ హస్తాలలో నుండి విడిపించేవారు ఎవరూ కనబడలేదు. నిజమే, పరిశుద్ధ గ్రంథంలో కూడా యేసు ప్రభు ఒకానొక సమయంలో ఒక సమాజ మందిరంలోనికి వెళ్ళారు. ఆ మందిరములో ఒక ఆమె ఉంది. 18 ఏండ్ల నుండి సాతాను ఆమెను బంధించింది. ఆమె నడుము వంగిపోయింది, నిలబడలేకపోతుంది. అలా వంగిపోయిన సాతాను చేత ఆమె బంధించబడిన దేవుని యొక్క మందిరంలోనికి వచ్చింది. వచ్చిన ఆమెను యేసయ్య చూచారు. చూసినటువంటి ప్రభు ఆమెను పిలిచారు, ఆమె మీద చేతులు ఉంచారు, ఆ సాతానును గద్దించారు. ఆమె చక్కగా నిలువబడింది. 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తెను యేసయ్య విడుదల చేశారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా ఏ స్థలములైతే నువ్వు బంధించబడ్డావో, ఒకవేళ కృంగిపోతున్నావేమో, ఎప్పుడు విడుదల దొరికిద్దా అని వేదన చెందుతున్నావేమో, ప్రియ దేవుని బిడ్డలారా కంగారు పడొద్దు. విడుదల కొరకు మనుషుల దగ్గరకు వెళ్ళొద్దు, మనుషుల వైపు చేతులు చాపొద్దు. విడిపించే దేవుని వైపు చేతులు చాపండి. వాక్యం చెప్తుంది 91వ కీర్తన 15వ వచనములో, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడయుండేదను, అతనిని విడిపించి గొప్ప చేసేదను. ఎవరు దేవుని దగ్గరకు వస్తారో, ఎవరు దేవునికి మొర్ర పెడతారో, ఎవరు దేవునికి ప్రార్థన చేస్తారో, ప్రార్థించే వారిని ఆయన విడిపించే దేవుడు. ఒకానొక సమయంలో ఇశ్రాయేలీలు ప్రజలు కూడా ఐగుప్తు దేశములో వారు బంధకాలలో ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు వారు దేవునికి మొర్ర పెట్టారు. ఆ మొర్ర పెట్టిన ప్రజల మొర్రను దేవుడు విన్నాడు. ఆ బంధకాలలో నుండి ఆయనే వారిని విడిపించాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, అపవాది చేత బంధించబడ్డావేమో, కుటుంబంలో సమాధానం లేదేమో, దుఃఖముతో గడుపుతున్నావేమో, నా జీవితం ఇక ఇంతే, ఎందుకు ఇలా బ్రతకాలని ఒకవేళ ఏడుస్తూ ఉన్నావేమో, ఏడ్చే ఏడుపేదో దేవుని దగ్గర ఏడు. దేవుని పాదాలు పట్టుకో, కన్నీరు కార్చు. నిన్ను విడిపించే దేవుడు ఆయన, నిన్ను నీ కుటుంబాన్ని ఆయన విడిపిస్తాడు. ఎందుకనగా ఆయనకు నిజముగా మొర్రపెట్టిన వారికి అందరికీ సమీపముగా ఉన్న దేవుడు, దగ్గరగా ఉన్న దేవుడు, తోడయుండే దేవుడు, విడిపించే దేవుడు. ప్రభు చెప్పారు, ఆపత్కాలమందు నీవు నాకు మొర్రపెట్టు, నేను నిన్ను విడిపించేదనని ప్రభు చెప్పారు. ఏ ఆపదలో ఉన్నావో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వైపు చూడండి, మొర్రపెట్టండి, ప్రార్థించండి, దైవాశీర్వాదాలు పొందుకోనండి. దేవుడు మిమ్ములను విడిపించినట్లుగా మీ కొరకు కూడా నేను ప్రార్థన చేస్తాను. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా యేసయ్యా నీకు వందనాలు. అయ్యా, ఈరోజు మీరు మాతో మాట్లాడారు, శత్రువు చేతిలో నుండి విడిపిస్తానని. మా శత్రువు అయిన ప్రభు అపవాది చాలా కుటుంబాలను పాడు చేస్తున్నాడయ్యా, చాలా కుటుంబాల్లో సంతోషం లేకుండా చేస్తున్నాడయ్యా, చాలా కుటుంబాల ఐక్యత లేకుండా చేస్తున్నాడయ్యా, ఆశీర్వాదం లేకుండా చేస్తున్నాడయ్యా. అయ్యా, నీ బిడ్డల గృహాల చుట్టూ, యోబు ఇంటి చుట్టూ వేసిన కంచెను వేయమని ప్రార్థన చేస్తున్నాను. యవన బిడ్డల జీవితాలు, అనేక మంది జీవితాలు పాడైపోతున్నాయి ప్రభువా. అయ్యా, నీ కార్యాలను మీరు జరిగించండి, నీ బిడ్డలను విడిపించండి. కృపాక్షేమములు నీ బిడ్డల వెంట వచ్చునుగాక, నీ కార్యములు నీ బిడ్డల జీవితాలలో జరుగునుగాక అని ఆజ్ఞాపిస్తున్నాను. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొని కుటుంబాలన్నిటిని దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును
దేవుడు మిమ్ములను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న యెడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. ప్రతి వసంతము మీ దయా కిరీటమే, ప్రకృతి కళలన్నీయు మీ మహిమను వివరించునే. ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. ప్రతి వసంతము మీ దయా కిరీటమే, ప్రకృతి కళలన్నీ